హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను చేసేది మెత్తళ్ళు కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని ఏరియాల్లో మెత్తళ్ళు అని, కొన్ని ఏరియాల్లో నెత్తళ్ళు అని అంటారు. గోదావరి జిల్లా సైడు మెత్తళ్ళు అంటారనమాట. నేను చేసేది డ్రై మెత్తళ్ళు. అదేంటి పచ్చి మెత్తళ్ళు కూడా ఉంటాయన్నమాట. అవి బాలింత్రాలకి ఎక్కువగా పెడతారండి. పిల్ల తల్లులకి పాలు ఎక్కువ పడాలని చెప్పేసి పిల్లల కోసం అని పెడతారనమాట. ఇవి క్లీన్ చేయడం కూడా కొంచెం ప్రాసెస్ అండి. ఎండు మెత్తళ్ళు అయితే ఒక 3 అవర్స్ ముందే నానబెట్టుకొని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అప్పుడే కూరలో వేసినప్పుడు మెత్తగా ఉంటాయి. ఒక అరగంట అలా నానబెట్టామనుకోండి, అంత మెత్తగా అవ్వవు, కూరలో కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే 3 అవర్స్ కంటే ఎక్కువ నానబెట్టి చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, అవి క్లీనింగ్ చేయకపోతే కూర మరీ వాసన వస్తుంది అనమాట, నీసు వాసన. అది క్లీన్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అసలు మసాలాలు ఏమి ఉండవండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ చితక్కొట్టి వేసేస్తారు అంతే. బాలింతరాలకైతే ఇలా పచ్చి ఉల్లిపాయల్లో కలిపి వండేస్తారు. అదే మన లాంటి వాళ్ళు మామూలుగా వండుకోవాలనుకుంటే కలిపేసుకోవచ్చు అనమాట. వంకాయ, మామిడికాయ, ఏంటి ఇది ములక్కాడ, ఇలా ఏదైనా వేసుకొని కాంబినేషన్ వండుకోవచ్చు, బాగుంటుంది. ఆ బాలింతరాలకైతే ఏమి వేయకుండా ఉల్లిపాయలతో వండుతారనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. పల్లెటూరులో అయితే బాలింతరాలు ఉన్నారని తెలిస్తే ఇంటికి చేపలు అమ్ముకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి అమ్మ తీసుకోండి అమ్మ, బాలింతరాలు ఉంది కదా, పాలు పడితేనే ఎంతో ప్రేమగా చక్కగా మర్యాదగా మాట్లాడి ఇస్తారనమాట. ప్రేమగా మర్యాదగా అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి, మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. ఒక ఊరిలో ఒకతను ఒక హోటల్ పెట్టాడనమాట. స్టార్టింగ్‌లో హోటలు ఏదో కొద్దిగా అటు ఇటుగా అలా రన్ అవుతూ ఉంది. రాను రాను హోటలు బాగా పేరు తెచ్చుకుని చక్కగా జనాలతో బాగా నిండిపోయి కిటకిటలాడుతూ ఉందనమాట. ఎప్పటినుంచో ఆ హోటల్ ముందే ఒక యాచకుడు ఉండేవాడనమాట. బెచ్చెపెత్తుకునేవాడు. హోటల్ నిండా జనాలు ఉండడం చూసి మెల్లిమెల్లిగా ఆ జనాల మధ్యలోంచి వచ్చి రోజు హోటల్లో కూర్చొని భోంచేసేసి బిల్లు కట్టకుండా పారిపోయేవాడు. అలా కొద్ది రోజులు సాగింది. ఒక రోజున అందులో పనిచేసే కుర్రోడు చూసి యజమానితో చెప్పేశాడు. యజమాని పట్టుకోమంటారా సార్ వాడిని అని చెప్పేసి అంటే, యజమాని అన్నాడు, వద్దులే తినేసి వెళ్ళిపోని, వదిలే అన్నాడంట. అదేంటి సార్ అలా అంటారు, రోజు తినేసి వెళ్ళిపోతున్నాడు కదా అంటే, పోన్లేరా తిన్నివి, మనం ఈ హోటల్లో ఎంతమంది జనాలు రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాము, వాడు కూడా అంతే పెట్టుకుంటున్నాడు. వాడు కూడా జనాలు ఎక్కువ వస్తేనే కదా ఇందులోకి వచ్చి తినేసి వెళ్ళేది, వాడు కూడా మన కోసం దేవుడి దండం పెట్టుకుంటున్నాడుగా, వదిలేసి అన్నారంట. మనకి తెలియకుండానే మన మంచి కోరుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటారండి. అందుకే ఎవరు మంచి ఎవరు చెడు అని అంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేమనమాట. ఎవరిని తక్కువగా చూడకండి, అలాగని ఎవరిని అతిగా నమ్మకండి. ఓకేనా? ఈ స్టోరీ నాకు బాగా నచ్చిందనమాట, అందుకే మీతో షేర్ చేశాను. ఐ హోప్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. కర్రీ నూనె పైకి తేలే వరకు ఉండి తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.